అనంత జ్ఞాని అయిన మా పరమ తండ్రి, మీ ఎదుట మాత్రమే మీ కుమార్తెగా సాగిలపడే ప్రణతులు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పరలోకపు డాడీ వారి మాట నీ కొరకే. సామెతలు 22వ అధ్యాయం 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును, విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ఆమెన్. మరి కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు లేడు, దేవుడేం చూడట్లేదు అని పాపాల మీద పాపాలు చేస్తూ ఉంటారు. చూడండి, మరి అటువంటి వారిని గురించి బైబిల్ ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, బుద్ధిహీనులు దేవుడు లేడు అంటారంట. మరి ఇక్కడ సామెతలు 21:30లో కూడా మనం చూసుకున్నట్లయితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు అంట. అవునండి. మరి లోక సంబంధమైన జ్ఞానము పతనానికి, నష్టానికి, నాశనానికి దారితీస్తుంది. అది నిజ దేవుని దృష్టికి వెరితనముగా ఉన్నది. కానీ పరసంబంధమైన జ్ఞానము చూడండి నిన్ను కాపాడేదిగా ఉంది. పరసంబంధమైన జ్ఞానము ఇహమందు పరమందు ఉపయోగపడుతుంది.